గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రమీల. నేను నర్మెట్ట మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నా. మండల సమాఖ్య మాది ఉషశ్రీ మండల సమాఖ్య. మా ఉషశ్రీ మండల సమాఖ్యలో స్టాఫ్ అంతా 8 మెంబర్స్ ఉంటారండి. 4 సీసీలు, ఒక ఆపరేటరు, అకౌంటెంట్, ఒక అటెండరు, మొత్తం స్టాఫ్ వచ్చేసి 8 మంది. మా ఉషశ్రీ మండల సమాఖ్య అంటే ఈ మండల తరపున మొత్తం 17 జీపీలలో 27 గ్రామ సంఘాలు ఉంటాయి. దాంట్లో మొత్తంగాను 578 సంఘాలు అంటే మెంబర్లు వచ్చేసి 6852. ఈ చిన్న సంఘాల ద్వారా 27 గ్రామ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క విలేజ్లో 2, 3 అట్లా గ్రామ సంఘాలతోని ఏర్పాటు చేసుకొని చిన్న సంఘాల ద్వారా అక్కడ ఉన్నటువంటి మెంబర్లకు లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. మొత్తం ఈ ఫైనాన్స్ ఇయర్ కానీ మన మండల సమాఖ్యల నుండి మండలంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 341 సంఘాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం టార్గెట్ ఉంటుందండి. ఏప్రిల్ టు ఫైనాన్స్ ఇయర్కు 341 సంఘానికి కానీ 18,48,00,000 టార్గెట్లలో అచీవ్ అంటే ఇన్నటి అక్టోబర్ వరకు 197 సంఘాలకు గాను 11,28,00,000 అందరి మెంబర్లకు లబ్ధి పొందడం జరిగింది బ్యాంక్ లింకేజీ. అదేవిధంగా సంఘ సభ్యులకు శ్రీనిధి ద్వారా కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శ్రీనిధి ద్వారా కూడా టోటల్ మండల్లో మొత్తము 12,078 మందికి 1,278 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. దాని ద్వారా 7,48,00,000 గాను ఇప్పటి వరకు జనాలలో సంఘాల మధ్య అప్పుల రూపంలో వివిధ వాళ్ళు వ్యాపారాల ద్వారా లబ్ధి తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా నర్మెట్ట మండలంలో నుంచి ఉషశ్రీ మండల సమాఖ్య నుంచి కూడా సిఐఎఫ్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉన్నటువంటి 27 గ్రామ సంఘాలలో కానీ 1,126 మందికి 1,35,87,000 రూపాయలను వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సభ్యులకు అంటే 1,126 మంది సభ్యులకు గాను వివిధ వ్యాపారాల ద్వారా చిరు వ్యాపారాలు అంటే వ్యాపారాలు బట్టల దుకాణము, టైలరింగు, కిరాణం షాపు, లేడీస్ వాళ్ళు ఏమేమి పనులు చేసుకుంటారు, పిల్లలు ఉంటే వాళ్ళ కొడుకులకు మెకానిక్ షాపు, ఇలాంటి లబ్ధి ద్వారా కూడా సిఐ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఈ సంవత్సరము మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క మహిళ అంటే రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా 1 కోటి మందిని ఈ సంఘాలలో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఫైనాన్స్ ఇయర్లో కూడా కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల మన మండలంలో ఇప్పుడు మొన్న ఏప్రిల్ నుంచి కొత్త సంఘాలు అంటే 4 రకాల సంఘాలను ఏర్పాటు చేయాలనేది చెప్పడం జరిగింది. అవి జనరల్ సంఘాలు, వృద్ధుల సంఘాలు, పీడబ్ల్యూడి అంటే వికలాంగుల సంఘాలు, కిషోర బాలికలు, ఈ 4 రకాల సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మా మండలంలో జనరల్ సంఘాలు ఇప్పటికీ కొత్తగా అంటే ఈ 4 నెలల్లో 34 సంఘాలు, వికలాంగుల సంఘాలు 15, ఓల్డేజ్ సంఘాలు ఒక 16, కిషోర బాలికలు 5 అంటే వీళ్ళందరినీ కూడా సంఘాలలో చేర్పించాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మా గ్రామ సంఘాలలో ఉన్నటువంటి విఓఎస్ ద్వారా కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్లో అంటే సంఘాలలో ఉన్న ప్రతి సభ్యురాలు కూడా లోన్ రూపంలో ఏదో ఒకటి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో కిరాణా షాపులు, బట్టల షాపులు ఈ ఉద్దేశంతో మొత్తము 423 ఎంటర్ప్రైజెస్లు అంటే చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయల వ్యాపారం కానీ అలాంటివి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫైనాన్స్ సంవత్సరానికి 275 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో కూడా ఇంకా ఎఫ్పిసి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళవి కూడా ప్రొడ్యూసర్ గ్రూపులను 17 సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వివిధ లోన్లను లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో ఇంకా ఎన్హెచ్సి నైబర్హుడ్ సెంటర్ కూడా ఉన్నది. అక్కడ కూడా ఒక సీసీ గారు ఉండి పిల్లలకు చదువు నేర్పించడం అనేది కూడా జరుగుతున్నది. మన మండలం తరఫున కూడా ఇంకా స్కూల్ ఈ పిల్లలకు కూడా యూనిఫామ్లు కూడా 1,654 యూనిఫామ్లు అన్నీ కూడా మహిళా సంఘాల ద్వారానే స్టిచ్చింగ్ చేసి వివిధ పాఠశాలలకు కూడా అందించడం జరిగిందండి. ప్రస్తుతానికి మన దగ్గర ఎన్పి అంటే ఏమీ లేదు. శ్రీనిధి కూడా ప్రతి నెల అందరూ తీసుకొని రెగ్యులర్గా కడుతూ ఉంటారు. బ్యాంక్ లింకేజ్ కూడా ఏం లేదు. గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా మంచిగా అన్ని సంఘాలు కూడా నడుపుకోవడం జరుగుతున్నదండి. ఇది మా మండలంలో జరిగేటటువంటి
సంఘాల వివరాలు. మీరు గతంలో ఎన్ని రకాల మహిళలకు అప్పులు ఇచ్చారు కదా, ఇప్పుడు కొత్తగా ఏ రకం అప్పులు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే అండి ఇది క్రొత్తగా అనేది ఏముండదు, ఎవరైనా అవసరాలను బట్టి ఎంటర్ప్రైజెస్లు ఉంటాయండి. ఇప్పుడు ఒక సంఘంలో 10 మంది సభ్యులు ఉంటారు. గవర్నమెంట్ ఏంటంటే గతంలో ఇచ్చిన లోన్లు ఏంటంటే ఒకసారి లోన్ ఇస్తే 3 సంవత్సరాల వరకు ఉండేది టర్మ్ లోన్ అని. ఇప్పుడు అట్లా కాదు, సంఘంలో ఉన్న 10 మంది సభ్యులకు ఈసారి 10 మంది ఒకసారి తీసుకున్నాక ఒక 3 నెలలకు ₹1,00,000 రీపేమెంట్ చేసింది. అందులో ఒక సభ్యురాలకు చదువు కోసం కానీ, స్టడీ కోసమా, ప్లస్ పెళ్లి కోసమా, ఏదైనా షాప్ పెట్టుకుంటామా అనుకుంటే మళ్ళీ CCL కింద ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా అనేది ఏమి ఉండదు. గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలతో పాటు శ్రీనిధి ద్వారా, బ్యాంక్ లింకేజ్ ద్వారా రొటేషన్ అనమాట మన దగ్గర చేసేది. CCL అంటే లోన్ క్రెడిట్ అనమాట. అది ఎప్పటికప్పుడు మళ్ళీ 3 నెలకు అవసరాలను బట్టి వెంటనే ఇవ్వాలి. వాళ్ళు ఏ అవసరం ఉండదో అవసరానికి తగ్గట్టు CCL లోన్లు ఇప్పించడం జరుగుతుంది. అవసరమా అంటే మా పాప చదువు కోసం కూడా ఇస్తారు. కిరాణా షాపు, బట్టల షాపు, టైలరింగ్, మెకానిక్ షాపు, అలాంటి ఏది ఉన్నా కూడా వాళ్ళకు కొత్తగా వాళ్ళు పెట్టుకుంటాము అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు మనకు వనితా టీ స్టాల్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి మన మండల సమాఖ్యల మన MPDO ఆఫీస్ ఎంట్రన్స్లోనే ఒకటి వనితా టీ స్టాల్ అనేది కూడా నర్మెంట లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ 2-3 రోజులలో అడిషనల్ కలెక్టర్ గారి చేతి మీద కూడా అదొకటి ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొకటి మా మండలంలో మార్కెటింగ్ సెంటర్లు అంటే ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా ఉన్నాయండి. 7 గ్రామాలలో రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఈ 2 రోజుల నుంచి 2 రోజులు వర్షం వలన ఆగి నిన్న ఈ రోజు మొత్తం కూడా కాంటాలు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వాతావరణం అనుకూలిస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మార్కెటింగ్ సెంటర్లు కూడా మంచిగా జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఫ్యూచర్